నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది మొదటిసారి కాదు. వాస్తవానికి ప్రధాని మోదీకి ఉన్నటువంటి ఎనర్జీ కావచ్చు, డైనమిజం కావచ్చు, ఒక ప్రైమ్ అసెట్, భారత్కి ఒక ప్రైమ్ అసెట్, అతని చరిష్మా, ఇదంతా కూడా భారత్కి ఎక్కడా లేనటువంటి ఒక బూస్ట్ ఇస్తుంది, ఒక కొత్త శక్తిని ఇస్తుందని చెప్పి శశి థరూర్ మాట్లాడడం బీజేపీ వర్గాల్లో కొంత మరింత జోష్ నింపాయి. అలాగే మనం గత కొద్ది రోజులుగా శశి థరూర్ బీజేపీతో సాన్నిహిత్యాన్ని లేదా ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపించడము చూస్తూ ఉన్నాం. మోదీ గారు అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా అభినందించారు. తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో మనందరం చూసాం. 5 దేశాలకు అతను వెళ్ళి ఒక టీంని కూడా లీడ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా భారత్ యొక్క గళాన్ని ప్రపంచ దేశాలకు వినిపించడంలో శశి థరూర్ చాలా కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోదీ కూడా అతన్ని అభినందించారు. సో ఇదంతా బాగానే ఉంది. కానీ శశి థరూర్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు, కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. మన పార్టీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని లేదా మోదీ సర్కార్ని లేదా ప్రధానమంత్రిని పొగడడం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ తలకిందులవుతుంది. ఏమీ అర్థం కావడం లేదు, ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఈ మధ్యనే శశి థరూర్ చేసినటువంటి మరొక కామెంట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే, ఎస్, కాంగ్రెస్ పార్టీతో నాకు విభేదాలు ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నటువంటి మాట వాస్తవం అని పబ్లిక్గా అంగీకరించారు. కానీ ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నేను ఆ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అని కూడా ఆయన మాట్లాడారు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధంగా ఉందా, లేకపోతే కావాలనే వదిలించుకోవాలని చూస్తుందా, పార్టీ నుంచి మరి సస్పెండ్ చేసేటువంటి ఆలోచన ఏం చేస్తుంది అనేది చూడాలి. ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి శశి థరూర్ కామెంట్స్ని? బీజేపీ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందా, లేకపోతే బయట నుంచే మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ అంశాన్ని గురించి మాట్లాడుతూ నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. మనం కొన్ని నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము శశి థరూర్ కామెంట్స్ని, ముఖ్యంగా ప్రధాని మోదీ గారి పైన ఆయన చేసినటువంటి మాటలు. ఇన్ఫ్యాక్ట్స్ వాస్తవాలే మాట్లాడారు, అందులో ఏమీ మనం దాన్ని పొగడాల్సిన అవసరం కూడా వాస్తవానికి ఉందని నేను అనుకోను. ఎలా చూస్తారు రీసెంట్ కామెంట్స్ని? ఎలా చూస్తారు? ఒక ప్రైమ్ అసెట్ మోదీకి ఉన్నటువంటి చరిష్మా, ఆ డైనమిజం, ఎనర్జీ భారత్కి ఒక పెద్ద ఆస్తి లాంటిదని చెప్పారు. ముందుగా మీకును NHTV నేషనలిస్ట్ ప్రేక్షకులకి నమస్తే రాజు గారు. ఎస్పెషల్లీ ఈ విషయంలో రాజు గారు, ఈ నరేంద్ర మోడీ గారి పైన అపోజిషన్ పార్టీలు అండ్ అందులోనూ అన్ని పార్టీల నుంచి లీడర్స్, ఎక్సెప్ట్ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది లీడర్స్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 22 ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో, దాని తర్వాత మే 6th, 7th, 8th, 9th, 10th వేరే పరిణామాలు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన మొదటగా, దాని తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడైతే మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో వాటిలలోనూ ఇండియన్ ఆర్మీ చేసిన విధానము, ఆ మొత్తం ప్రాసెస్ ని కండక్ట్ చేసిన విధానము, ఆ చేస్తున్న పరిణామాలలో మిగతా అన్ని దేశాలతోటి ఇండియన్ గవర్నమెంట్, మోదీ గారే అనుకోండి లేకుంటే జయశంకర్ గారే అనుకోండి, వీళ్ళందరూ కూడా ఎంగేజ్ చేసిన విధానము, దాని తర్వాత ఆల్ పార్టీ ఒక 7 గ్రూప్స్ ని తయారు చేసి వాళ్ళందరినీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలకి పంపించి, అందులోనూ ప్రతి ఒక్క పార్టీ నుంచి చిన్న పెద్ద పార్టీ లేకుండా ఎవరెవరైతే ఈ విషయాలపైన మిగతా దేశాలకి క్లుప్తంగా వివరించగలుగుతారో, ఈవెన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎంపీ ఓవైసీని కూడా పంపించడం అనేది నిజంగా కూడా భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ అనుకోండి, మన యుద్ధ నీతి అనుకోండి, మనం పాకిస్తాన్ తోటి ఎంగేజ్ చేసే విధానం. అంటే ఇంత ముందుకు పాకిస్తాన్ తోటి ఎటువంటి ఇష్యూ వచ్చినా కానీ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని, లేకుంటే వాళ్ళతోటి మనం ఎక్కువ కాలం అనేసి అసలు వాళ్ళతోటి ఎంగేజ్ చేసే విధానమే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుండే. కంప్లీట్ గా ఆ యొక్క విధి విధానాలను పూర్తిగా మార్చేసి ఒక కొత్త స్టాండర్డ్ ని, ఒక కొత్త విధానాన్ని స్టాండర్డైజ్ చేయడం. అంటే ఇక ఫ్యూచర్ లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, లేకుంటే థర్డ్ ఫ్రంట్ వస్తుందా, ఈ రీజనల్ పార్టీ వెళ్ళి పాలిస్తుందా, కానీ ఎవరైనా సరే ఇక నుంచి పాకిస్తాన్ తోటి ఎంగేజ్ చేసిన వాళ్ళ, అంటే టెర్రరిస్ట్ అటాక్ అనుకోండి, లేకుంటే కార్గిల్ లాంటి యుద్ధ పరిస్థితిలో వచ్చినా, ఎటువంటిది వచ్చినా, పాకిస్తానే కాదు వేరే ఏ దేశంతో వచ్చినా మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అన్నదానికి ఒక స్టాండర్డ్ క్రియేట్ చేశారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు ఫ్యూరీ అయినా, సర్జికల్ అటాక్స్ అయినా, దాని తర్వాత మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా యొక్క రెస్పాన్స్ విధానము ఏ విధంగా ఉండాలి అనేది అసలు గ్లోబల్ స్టేజ్ లో కంప్లీట్ గా ఒక న్యూ రికార్డ్ సెట్ చేశారు. దీన్ని ఎవ్వరు కూడా మనము తప్పు పట్టడానికి లేదు, ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఈ విషయంలో ఈవెన్ మీరు రీసెంట్ గా అసౌద్దీన్ ఓవైసీ రజత్ శర్మ షోలో ఒకటి పార్టిసిపేట్ చేశారు.
అక్కడ కూడా తను భారతీయ జనతా పార్టీతో అగ్రి కాకపోవచ్చు, కానీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న స్టెప్స్ పైన వీటిపైన ఈవెన్ ఓవైసీనే అసలు అణువులో ఉన్న ఓవైసీ బీజేపీని వ్యతిరేకించే వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటున్నాడు. సో శశి థరూర్ మెచ్చుకోవడంలో, తను చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యమే లేదు అసలు నిజంగా చెప్పాలి అంటే. ప్రజలకు ఆశ్చర్యం లేదు, బీజేపీకి ఆశ్చర్యం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆశ్చర్యమే కాదు రాజు గారు. పర్టికులర్ గా చెప్పాలి అంటే ఏదైతే ఈ డెలిగేషన్ ని బయటికి పంపిస్తే టెర్రరిస్ట్ లాగా దేశాలు తిరుగుతున్నారని చెప్పేసి, ఏది వీళ్ళు ఏమన్నా గానా బజానా చేస్తున్నారు, తిని తాగి తిరుగుతున్నారు అని చెప్పేసి కామెంట్స్, అందులోనూ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ జయరాం రమేష్ లాంటి క్యాండిడేట్స్ వెళ్ళిన డెలిగేషన్ పైన వెరీ చీప్ గా చాలా చీప్ కామెంట్స్ చేశారు. అసలు రాహుల్ గాంధీ అయితే వీళ్ళ గురించి చెప్పే విధానం కూడా లేదు, అసలు విపరీతమైన చిల్లర చీప్ కామెంట్స్ చేసి నిజంగా కూడా భారతదేశంలో ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న ఓటర్స్ లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఉనికిని, తన యొక్క వాల్యూని కోల్పోతుంది తప్పితే నరేంద్ర మోడీ గారికోనో భారతీయ జనతా పార్టీకో వెళ్ళిన డెలిగేషన్ కో వాళ్ళు చేసిన నష్టమేం లేదు. ఇటువంటి కామెంట్స్ వల్ల వాళ్ళంతా వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు తప్పితే దేశ ప్రజలు ఈ రోజు నిజంగా కూడా చీదరించుకునే స్థాయికి తెచ్చుకుంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ లీడర్. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు రాజు గారు, కాస్ట్, రీజియన్, రిలీజియన్, ఏజ్ గ్రూప్స్ అందరూ పక్కన పెడితే అసలు పాకిస్తాన్ పైకి మనం వారు వెళ్ళడము, వాళ్ళ పైన హిందూస్ ట్రీటీ నుంచి మొదలు పెడితే మనం చేసిన ప్రతి ఒక్క విధానానికి ప్రతి ఒక్కరు సమర్థించారు. దేశం మొత్తం కూడా ఒకతాటిపైకి వచ్చింది. అసలు సీజ్ ఫైర్ అని చెప్పేసి ఆపుతుంటే అసలు ఆపొద్దు, ఇంకా వెళ్ళండి, ఇంకా కూడా పాకిస్తాన్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయండి, అసలు ఫ్యూచర్ లో పాకిస్తాన్ ఇండియా వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి, ఇంకా చెయ్యండి, మీరు ప్రజలతోటి ఎంగేజ్ చేస్తున్న విధానం అంటే రెగ్యులర్ గా ప్రెస్ మీట్స్ చెప్పేసి జరుగుతున్న విషయాలు చెప్పడమే అనుకోండి, లేదు అంటే ప్రపంచ దేశాలందరికీ కూడా మనం ఎందుకు చేస్తున్నామో, దీన్ని చేయడం వల్ల రీజన్స్ ఏంటి అని చెప్పి ఒప్పించుకునే విధానంలో కానీ, కమ్యూనికేషన్స్ అనుకోండి, వార్ స్ట్రాటజీ అనుకోండి, ప్రతి ఒక్క విషయంలో స్పాట్ ఆన్ కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చారు. సో దేశం మొత్తం సమర్థిస్తున్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలకు కంప్లీట్ గా విభేదించి వాళ్ళకి వ్యతిరేకంగా పోవడం అనేది నిజంగా కూడా దుస్సాహసమైన చర్య. వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోవడం మీద ఇంకో విషయం లేదు. ఇది ఓవరాల్ పరిస్థితి. ఇక శశి థరూర్ విషయానికి వస్తే రాజు గారు, మీరు అన్నట్టు అన్ని నిజాలే మాట్లాడాడు, దేశం ఏమనుకుంటుందో అదే విషయాలు చెప్పాడు. అండ్ ఇదేం కొత్త చరిత్ర కాదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాజ్పేయి గారిని ఇట్లాగే ఒక ఫారెన్ డెలిగేషన్ ని బయటికి పంపించాలనుకున్నప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న వాజ్పేయి గారిని పంపించింది. వచ్చిన తర్వాత నెహ్రూ గారు స్వయంగా వాజ్పేయి గారిని పొగడ్డము, వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా నెహ్రూ తీసుకున్న ఇనిషియేటివ్ ని తను కూడా అప్రిషియేట్ అంటే పొగడ్డము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. డెమోక్రసీలో ఎప్పుడైతే నేషన్ సెక్యూరిటీ, సౌవరెనిటీ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు దేశమంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చేసేసి మనము రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా పోవాలి తప్పితే ఓన్లీ నేను ఒక పార్టీని, ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తా కాబట్టి మొత్తం దేశాన్నే వ్యతిరేకిస్తా అనడము ఇది మూర్ఖత్వ చర్య. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోతుందే తప్పితే ఎటువంటి లాభం లేదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఆ పార్టీ అగ్రనేతలు మాట్లాడినటువంటి కొన్ని మాటల వల్ల సొంత పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత. ఒక పక్క ఇక్కడ ఇండియాలో భారత్లో కూర్చొని రాహుల్ గాంధీ ఇందాక ఎలాంటి కామెంట్స్ చేశారు, మల్లికార్జున ఖర్గే ఎలాంటి కామెంట్స్ చేశారు ఇందాక మీరు చెప్పారు, నేను మళ్ళీ రిపీట్ చేయను. మరో పక్క అదే పార్టీకి చెందినటువంటి ఎంపీలు విదేశాలకు వెళ్ళి భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి ఏ విధంగా పొగిడారో, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో మనం చూసాం. సొంత పార్టీ ఎంపీలే మీ వెంట లేనప్పుడు అనేది ఒకటి అర్థమవుతుంది, నెంబర్ 1. రెండోది అంటే కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ ఎంపీల మీద గ్రిప్ కోల్పోతుంది, పట్టు కోల్పోతుంది అనేది ఒక పాయింట్ కనబడుతుంది. రెండోది, శశి థరూర్ బీజేపీలోకి వస్తారా, నేరుగా పార్టీలో చేరతారా అనేటువంటి చర్చ గత కొన్ని నెలలుగా జరుగుతోంది. పార్టీలో చేరవచ్చు, లేదా పార్టీలో చేరకుండా కూడా అతని యొక్క సేవల్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చా, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఎందుకంటే అతను వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఒరేటర్, బాగా మాట్లాడగలరు, బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు, మంచి అనుభవం కూడా ఉంది. ఒకవేళ పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. పార్టీలో చేరకుండా ఏ విధంగా అతని యొక్క సేవలను ఉపయోగించుకోవచ్చు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరం జరిగితే? ఒకటి రాజు గారు, శశి థరూర్ తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం రెగ్యులర్ గా అనేక పొలిటికల్ కామెంటేటర్స్ కానీ ఎవరు కానీ చేసిన కామెంట్స్ మనం చాలాసార్లు చూసాం. మంచి వ్యక్తి రాంగ్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి, వాస్తవానికి కూడా అది నిజం.
శశి థరూర్ ఎక్స్పీరియన్స్ చూస్తే మీరు అన్నట్టుగా వెల్ ఎడ్యుకేటెడ్, మంచి కమ్యూనికేటర్ అండ్ వెరీ గుడ్ ఇంటలెక్చువల్. ఒక విషయాన్ని క్లుప్తంగా ప్రజలకే కాదు, వేరే దేశాలలో ఉన్న అకాడమిక్స్ కానివ్వండి, ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ఎక్కడికైనా సరైన పద్ధతిలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో దిట్ట. యునైటెడ్ నేషన్స్ లో పనిచేశాడు, ఫారెన్ మినిస్టర్ గా పనిచేశాడు. అండ్ అతనికి ఉన్న విషయ పరిజ్ఞానము అసలు ఎనార్మస్. మనము తన ఆక్స్ఫర్డ్ లో డిబేట్ చేసి ఇంగ్లాండ్ గడ్డ పైన అసలు కంప్లీట్ గా దుష్పాలు పట్టింది మనం చూసాం. తను ఏ విధంగా వాళ్ళ నేకిడ్గా నిలబెట్టాడు అనేది కంట్రీని. అండ్ అదొకటే కాదు, ఈజ్ అ వెరీ గుడ్ ఆథర్. అన్ని మంచి మంచి బుక్స్ కూడా రాశాడు. కొన్ని విషయాలలో సరే విభేదాలు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. నిజంగా కూడా శశి థరూర్ అనే వ్యక్తి ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నాడన్న విషయం ఒక నిమిషం పాటు పక్కన పెడితే ఒక దేశం యొక్క అసెట్ అండి. నిజంగా కూడా దేశానికి ఒక మంచి వాల్యుబుల్ రిసోర్స్. కాంగ్రెస్ పార్టీలో ఉండి నిజంగా కూడా తన వాల్యూని కోల్పోతున్నట్టే కనపడతా ఉంది తప్పితే అంత మించలేదు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన విషయం ఏంటంటే శశి థరూర్ లాంటి వ్యక్తిని నేషనల్ ఇంట్రెస్ట్ లో వాళ్ళే అసలు మీరు ఇంతకుముందు నేను కూడా చెప్పడం మర్చిపోయా, కాంగ్రెస్ పార్టీని ఇండియన్ గవర్నమెంట్ మీద పార్టీలో నుంచో కొంతమంది ఎంపీల లిస్ట్ ఇవ్వండి అంటే వాళ్ళు శశి థరూర్ పేరు ఇవ్వలేదు. అసలు ఇంత కమ్యూనికేటర్, ఇంత ఇంటలెక్చువల్, ఇంత యునైటెడ్ నేషన్స్ లో పనిచేసిన ఒక ఫారెన్ మినిస్టర్ బయటికి వెళ్ళి మన ఇండియా యొక్క స్టాండ్ ని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రపోజ్ చేయాల్సింది శశి థరూర్ పేరు, కానీ అది చేయలేదు. సో ఇక్కడ విషయానికి వస్తే నిజంగా కూడా శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా అంటే ఆ ఛాన్సెస్ అయితే ఎక్కువనే కనపడుతున్నాయి రాజు గారు. ఎందుకు అంటే ఏం రీజన్ చెప్తారు? అంటే ఇప్పుడు ఏదో ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే ఏదో ఒక బలమైనటువంటి కారణం చూపించాలి కదా. ఏం రీజన్ చెప్తారు? పార్టీ గైడ్ లైన్స్ లేకపోతే నియమ నిబంధనలు అతిక్రమించారు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఎంతో మందిని చూసాం. విశ్వాస్ శర్మ తీసుకోండి, జ్యోతిరాదిత్య సింధియా తీసుకోండి, సరే సచిన్ పైలట్ అంటే ఉన్నారనుకోండి. చాలా మంది యువ నేతలు కాంగ్రెస్ పార్టీలో సఫకేట్ అయ్యి ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇట్లాంటి రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్ లో పనిచేయలేక, అక్కడ సఫకేట్ అవుతూ వాళ్ళ యొక్క లీడర్షిప్ ని చూపించుకోలేక, మంచి మంచి ఐడియాస్ తోటి వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేక, ఇట్లాంటి చేస్తున్నప్పుడు ఓవర్ ద టైం ఏమవుతుందంటే రాజుగారు పొమ్మన లేక పొగబెట్టడం అంటారు చూసారా, అదే చేస్తారు. ఏంటంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడము, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, వాళ్ళని ఇండైరెక్ట్ గా అనేక రకాల కామెంట్స్ చేయడము, లేకుంటే మీటింగ్స్ లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేయడం, ఇట్లాంటి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్ గా పార్టీలో నుంచి వీళ్ళే వెళ్ళిపోయే విధంగా చేయడం ఒక పద్ధతి. లేదు ఇప్పుడు ఓపెన్ గా ఎవరైతే హిందూలో ఏదైతే ఎడిటోరియల్ రాశారో వాళ్ళకి అదొక ఎక్స్క్యూజ్ కూడా చాలు. నువ్వు అపోజిషన్ పార్టీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ని ఏ విధంగా పొగుడతావు అని చెప్పేసి కూడా సస్పెండ్ చేయొచ్చు. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఒక 20 మంది కాంగ్రెస్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తూ ఒక లెటర్ రాసినందుకు ఉన్న సీనియర్ లీడర్లు అందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇదేం కొత్త కాదు. వాళ్ళు తలుచుకుంటే అసలు ఎటువంటి రీజన్ లేకుండా కూడా సస్పెండ్ చేసి పార్టీలో నుంచి పంపించారు ఇన్స్టెన్సెస్ చాలా చూసాం. సో కాబట్టి ఈ బేసిస్ మోర్ దాన్ ఎనఫ్ వాళ్ళు నిజంగా సస్పెండ్ చేయదలుచుకుంటే. లేదు అంటే ఇండైరెక్ట్ గా కూడా తనని అనేక రకాల ఇబ్బందులు పెట్టి బయటికి పంపించే పని చేయొచ్చు. సో భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే నిజంగా కూడా శశి థరూర్ లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తా అంటే నా ఉద్దేశం అయితే 100% తీసుకోవాలండి. ఎందుకు అంటే ఒక ఇంటలెక్చువల్ ఒక విషయాన్ని ఇండియాలోనే అనుకోండి, బయటనే అనుకోండి, అండ్ ఒక నేషనల్ ఏ డైరెక్షన్ లో పోవాలి అని చెప్పగలిగి ఆ విషయాలని కరెక్ట్ పద్ధతిలో కమ్యూనికేట్ చేస్తూ నేషన్ ఒక డైరెక్షన్ లో తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ నిజంగా అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా తీసుకోవాలని నా పర్సనల్ ఒపీనియన్. మీరు అన్నట్టు అదొక ఆప్షన్. ఒకటి, అతను నేరుగా పార్టీలోకి జాయిన్ కావడానికి సుముఖంగా ఉంటే ఎస్ డెఫినెట్గా అతన్ని ఉపయోగించుకోవచ్చు. పార్టీలోకి నేరుగా కాకుండా, జాయిన్ కాకుండా అతను సర్వీసెస్ని లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆ స్కిల్ సెట్, ఇందాక మనం అనుకున్నటువంటి అతను ఒరేటరీ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి కమ్యూనికేటర్, మంచి ఇవన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? చాలా చాలా రకాలు. ఇప్పుడు తను స్వతహాగా ఒక ఎంపీ. ఎంపీలని మనం అనేక రకాల గ్రూప్స్ ఉంటాయి. ఇది వాటిల్లో తను ఆల్రెడీ ఫారెన్ అఫైర్స్ లో తను ఆల్రెడీ ఒక మెంబర్. కమిటీస్ ఉంటాయి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కమిటీస్. కమిటీస్ లో ఫారెన్ అఫైర్స్ కమిటీలో తను ఆల్రెడీ చైర్మన్ దానికి. సో ఫారెన్ అఫైర్స్ లో యూజ్ చేసుకోవచ్చు.
అదే విధంగా ఇట్లా డెలిగేషన్స్ బయటికి పంపించినప్పుడు కానీ, లేదు అనుకుంటే మన బ్రాడ్కాస్టింగ్ మిగతా అనేక రకాలుగా టీమ్స్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో మెంబర్ గా కానీ, ఒక బ్రాడ్కాస్టింగ్ వ్యక్తిగా కానీ యూజ్ చేసుకోదలుచుకుంటే గవర్నమెంట్ కి అనేక రకాలుగా ప్లాట్ఫామ్ ఉన్నాయండి. భారతీయ జనతా పార్టీ యూజ్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఇండియన్ గవర్నమెంట్ యూజ్ చేసుకున్నందుకు స్కోప్ ఉన్నది. అండ్ నాట్ అదొకటే కాదు, మన ఇండియన్ డెలిగేషన్ రెగ్యులర్ గా ఎంపీస్ ని అనేక విషయాలపైన స్టడీ చేయడం కోసము, అనేక విషయాలపైన మన యొక్క ఎందుకు చేస్తున్నాం ఏంటి అని మిగతా దేశాలకు ఓన్లీ ఆపరేషన్ సింధూర్ పైనే కాదు, ప్రైమ్ మినిస్టర్ రెగ్యులర్ గా ఫారెన్ టూర్స్ కి వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు ఎంపీస్ ని, బిజినెస్ మ్యాన్స్ ని, వీళ్ళందరినీ కూడా అనేక రకాలుగా మనం తీసుకెళ్తున్నప్పుడు ఎంబడి పెట్టుకొని తీసుకెళ్లొచ్చు. అదొక్కటే కాకుండా మన ఇండియన్ యొక్క కల్చర్, ఇండియన్ యొక్క థాట్ ప్రాసెస్, వీటన్నిటిని కూడా అక్రాస్ ద వరల్డ్ ప్రొపగేట్ చేయడానికి అనుకోండి, లేకుంటే ఒక ఇండియన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూను బయట చెప్పడానికి మనం అనేక రకాలుగా టీమ్స్ బయటికి పంపించడము, కల్చరల్ ఆర్గనైజేషన్స్, కల్చరల్ ఈవెంట్స్ విపరీతంగా చేస్తూ ఉంటాం అనేక కంట్రీస్లలో. వాటిల్లో కూడా యాక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. రాజు గారు తను ఎంతవరకు టైం ఇస్తాడు, ఏం చేస్తాడని చెప్పేసి ఒకటి. అండ్ ఇంకొకటి, తనతో పాటు నిజంగా కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్ యాజ్ వెల్. తను అనేక రకాల లిటరేచర్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మా ఇండియన్ గవర్నమెంట్ వాడుకోవచ్చు. ఓకే, చూద్దాం రాజశేఖర్ గారు. మనం ఈ ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. శశి థరూర్ మనసులో ఏముంది, పార్టీని వీడాలనుకుంటున్నారా? రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే అతని మాటల్లో అది కనిపిస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్. కాంగ్రెస్ పార్టీ అతను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్నది వాస్తవం, అది కనిపిస్తుంది. ఇంకోటి కూడా రాజు గారు, నెక్స్ట్ 5 to 10 years అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు అయితే ఏ రకంగానూ కనపడట్లేదు. అండ్ శశి థరూర్ లాంటి ఒక మంచి ఇంటెలెక్చువల్ వ్యక్తి తన యొక్క టైం ని, తన యొక్క నాలెడ్జ్ ని ఇట్లా వేస్ట్ చేసే బదులుగా, నా పర్సనల్ ఒపీనియన్ అయితే తన పార్టీ వదిలిపెట్టి డైరెక్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ లో జాయిన్ అవుతాడా, ఇండైరెక్ట్ గా చేస్తాడా, బీజేపీలో జాయిన్ అవుతాడా లేదా, కానీ తన యొక్క సర్వీసెస్ ని ఇట్లా అపోజిషన్ లో అనవసర విషయాలపైన క్రిటిసైజ్ చేస్తూ చేయడం, ఉపయోగించుకోవడం కంటేను తన నాలెడ్జ్ ని, తన స్కిల్ సెట్ ని, తన యొక్క కేపబిలిటీస్ ని నిజంగా కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేక రకాలుగా ఉపయోగించుకోగలుగుతుంది అండ్ యూజ్ చేసుకోవాలని కూడా నేను అనుకుంటాను రాజు గారు. ఓకే, లెట్ us see, చూద్దాం రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా ఈ విషయంలో, శశి థరూర్ ఏం చేస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే బాగుంటుందా, లేదంటే బీజేపీ పార్టీలో నేరుగా చేరితే బాగుంటుందా? అతనేమనుకుంటున్నారు, బీజేపీ అధిష్టానం ఏమనుకుంటుంది? ఒకవేళ శశి థరూర్ కనుక బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉంటే తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే పార్టీలో చేరకుండా వేరే విధంగా అతని యొక్క సేవల్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుంటుందా? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.